Hi, this is Rani. Welcome to Rastha TV Entertainments Day 4 Episode 5 Big Boss Review చూద్దాం. ఎట్టకేలకు బిగ్ బాస్ నామినేషన్ అయితే పూర్తయింది. గొడవలతోటి ఎట్లోలాగా అయిపోయింది. సో నెక్స్ట్ ఏం జరిగింది అంటే బిగ్ బాస్ హౌస్లో అందరినీ కలిపి 3 గ్రూపులుగా డివైడ్ చేశాడు. ఆ గ్రూపులుగా సెట్ చేయడానికి ఒక ప్రాసెస్ సెట్ చేస్తాడు బిగ్ బాస్. ఆ ప్రాసెస్ ఎందుకు సెట్ చేస్తాడు అంటే ఒక అనౌన్స్మెంట్ చేస్తాడనమాట. ఏమని? సైన్యం లేని రాజు అసలు రాజే కాదని, చీఫ్ పవర్ఫుల్ అవ్వడానికి క్లాన్ అనేది ఉండాలి. సో మీరు మీ బలగాన్ని సెలెక్ట్ చేసుకోవాలని చెప్తాడు. సో ఏం చేస్తారంటే ఫస్ట్ భాష, నబిల్, బేబక్క వీళ్ళ ముగ్గురిని నించోమని చెప్తాడు. నించోమని చెప్పి ఎందుకు అంటే ఫస్ట్ వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేసుకోమంటాడు. ఎందుకు అంటే వీళ్ళు చీఫ్ అవ్వడానికి ఒక్క అడుగు దూరంలో ఓడిపోతారు కాబట్టి వీళ్ళని ఒక్కొక్క క్లాన్ని సెలెక్ట్ చేసుకోమంటాడు అనమాట. సో బేబక్క ఏమో నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంటుంది, భాష యష్మిన్ సెలెక్ట్ చేసుకుంటాడు, నబిల్ నైనికని సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకు అంటే ఒక్కొక్క రీజన్ చెప్పమంటారు అనమాట. అయితే బేబక్క నిఖిల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంది అంటే బేబక్క చెప్తుంది, నీలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నానని చెప్పేసి బేబక్క చెప్తుంది. భాష యష్మిన్ సెలెక్ట్ చేసుకుంటారనమాట. సో ఏం చెప్తారు అంటే భాష యష్మిని సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకు అంటే నేను ఏం చేసినా, నేను ఏ టైంకి పడుకుంటాను, ఏ టైంలో ఏం చేస్తాను అనేది యష్మికి బాగా తెలుసు కాబట్టి నేను యష్మి దగ్గరికి వెళ్తాను. సో నా తప్పులన్నీ తన దగ్గర ఉన్నాయి కాబట్టి సో నేను తనని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వేరే టీం దగ్గరికి వెళ్తే తను మళ్ళీ నన్ను ఎక్కువ చేసే చాయిస్ ఉంటుంది కాబట్టి నేను తనని సెలెక్ట్ చేసుకుంటున్నానని చెప్పేసి భాష వెళ్తాడనమాట. సో తర్వాత నబిల్ నైనికని సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఎందుకు అంటే ఫస్ట్ బడ్డీగా వచ్చాం కాబట్టి సో ఇప్పుడు కూడా నేను తన దగ్గరికే వెళ్ళాలనుకుంటున్నానని చెప్పేసి నైనిక దగ్గరికి వెళ్తాడనమాట. ఇప్పుడు బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇస్తాడు. ఏంటి అంటే ఇప్పటి వరకు వీళ్ళ ముగ్గురిని చీఫ్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పారు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇంటి మిగతా సభ్యుల్ని చీఫ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చీఫ్ ఇంటి సభ్యుల్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నిఖిల్, సోనియా, మణికంఠ ఇద్దరిని ఇంటి సభ్యుల్ని సెలెక్ట్ చేసుకుంటారనమాట. అంటే మణికంఠ రాగానే ఎవరు లేచి నిలబడరు. సో మాకు వద్దు అన్నట్టుగా ఉంటారు కాబట్టి నిఖిల్ లేచి నాకు కావాలి అని చెప్పేసి నిఖిల్ సెలెక్ట్ చేసుకుంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి యష్మి, అభయ్, పృథ్వీరాజ్, ప్రేరణ వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. తర్వాత నైనిక, విష్ణుప్రియ, సీత, ఆదిత్య వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేసుకుంటుంది. మణికంఠ వచ్చినప్పుడు ఎవరు చీఫ్స్ ఎవరు సెలెక్ట్ చేసుకోరు, అంటే కూర్చొనే ఉంటారనమాట. సో నిఖిల్ లేచి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు, పాయింట్ ఆఫ్ మాట్లాడతాడు అని చెప్పేసి మణికంఠని సెలెక్ట్ చేసుకుంటాడు. తర్వాత విష్ణుప్రియ వచ్చి నిలబడుతుంది. విష్ణుప్రియని కూడా ఎవరు చీఫ్ మెన్స్ ఎవరు కూడా లేచి నిలబడరు. విష్ణుప్రియ అనుకుంటుంది మనసులో, బిగ్ బాస్ నేను అనుకున్నదే జరిగింది బిగ్ బాస్ అని అనుకుంటుంది అనమాట. అయితే నైనిక లేచి నాకు యాటిట్యూడ్ ఉమెన్ కావాలి, సో నేను తనని సెలెక్ట్ చేసుకుంటున్నా అని చెప్పి విష్ణుప్రియని సెలెక్ట్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ సీత వచ్చి నించున్నప్పుడు కూడా ఎవరు లేకపోతే నైనికనే సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఎలాగో సీతకి కూడా నిఖిల్ దాంట్లోకి వెళ్ళడానికి కూడా ఇష్టం లేదు. ఎందుకు అంటే తన గ్రూప్లోకి వెళ్తే తనని మాట్లాడనివ్వరు అనే ఉద్దేశంతో సీతకి ఇష్టం లేదన్నమాట. సో నైనిక సెలెక్ట్ చేసుకుంది కాబట్టి తను హ్యాపీగా వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్యని కూడా ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు. సో నైనిక లేచి సెలెక్ట్ చేసుకుంది ఆదిత్యను. అభయ్ రాగానే యష్మి లేచింది అండ్ నిఖిల్ కూడా లేచారు. ఎందుకు అంటే యష్మి ఏం చెప్తుంది అంటే వీళ్ళిద్దరూ గేమ్స్ ఆడి గెలిచారు, సో నేను గేమ్ ఆడలేదు కాబట్టి నాకు చీఫ్ వచ్చింది. సో మీరు కనుక నా దగ్గరికి వస్తే స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి, ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి మేబీ ఆ ఛాన్స్ మీకు ఉండొచ్చు అని చెప్పేసి చెప్తుంది అనమాట. యష్మి టీంలో వచ్చేసి పృథ్వీ, ప్రేరణ, అభయ్ వీళ్ళ ముగ్గురు. సో ఇప్పుడు మొత్తం టీం మెంబర్స్లో ఒక్కొక్కరికి నిఖిల్ టీంలో 4 మెంబర్స్, బేబక్క, సోనియా, మణికంఠ. యష్మి టీంలో భాష, అభయ్, పృథ్వీ, ప్రేరణ. నైనిక టీంలో నబిల్, విష్ణుప్రియ, సీత, ఆదిత్య. సో ఏంటంటే నైనిక టీంలో 5 మెంబర్స్ ఉన్నారు, యష్మిక టీంలో 5 మెంబర్స్ ఉన్నారు, కానీ నిఖిల్ టీంలో మాత్రం 4 మెంబర్సే ఉన్నారు. యష్మి టీంలో 5 మెంబర్స్ ఉన్నారు, నైనిక టీంలో 5 మెంబర్స్ ఉన్నారు. సో నిఖిల్ టీంలో మాత్రం 4 మెంబర్సే ఉన్నారు. బిగ్ బాస్ ఒక గేమ్ పెడతాడు. ఏంటి అంటే టాస్క్,
బాల్ కొట్టు గోల్ పట్టు ఈ గేమ్ పెడతారనమాట. ఈ గేమ్లో ఫస్ట్ రౌండ్లో నైనిక టీం ఆడుతుంది, వాళ్ళకందరికీ 0 పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ రౌండ్లో యష్మిక టీం ఆడినప్పుడు 1 పాయింట్ వస్తుంది. సో రెండో రౌండ్లో కూడా నైనిక టీం ఆడుతుంది, వాళ్ళకి 0 పాయింట్స్ వస్తాయి. సో మళ్ళీ వీళ్ళని అడిగితే ఆడతారా అంటే మేము ఆడమని చెప్పేస్తారు. సో ఇందులో యష్మిక టీం విన్ అవుతుంది ఈ గేమ్లో. సోనియా, బేబక్క అండ్ విష్ణుప్రియ, మణికంఠ, పృథ్వీరాజ్ అండ్ శేఖర్ భాష, ఈ 6 మెంబర్స్లో ఎవరు ఎలిమినేషన్ అయ్యేది, వీళ్ళందరిలో మీరు ఎవరికి సపోర్ట్ చేశారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇది ఇవాల్టి ఎపిసోడ్.